హలో. సో విజయవాడ చుట్టుపక్కల ఏదైనా టూరిస్ట్ ప్లేస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దామని మేము ఈ కొండవీడు ఫోర్ట్కి అయితే వెళ్ళాము. ఇది మాకు గుంటూరు నుంచి ఒక 30 మినిట్స్ పట్టింది. అండ్ పైనకి వెళ్ళే కొద్దీ ఘాట్ రోడ్స్ అన్నీ చాలా నీట్గా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ తోటి, పక్కన అన్ని లోయలతోటి గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంది. అండ్ పైనకి వెళ్ళే కొద్దీ మనకి టర్న్స్ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కార్ పక్కన పార్క్ చేసేసుకుని మట్టి రోడ్లో నడుచుకుంటూ వెళ్ళడమేనండి లోపల ఫోర్ట్ చూడడానికి మనం వెళ్ళినప్పుడు. అండ్ ఆ దారిలో మటుకు ఇలాగ ప్లే ఏరియా, రెస్ట్ ఏరియా, సిట్టింగ్ ఏరియా, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, కొన్ని చెరువులు, ఓపెన్ థియేటర్ అని ఇలా రకరకాలు ఆనాటి రాజుల కాలంలో యూస్ చేసినవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. చెరువుల్లో బోటింగ్ కూడా ఉందంట. మేము అటు సైడ్ వెళ్ళలేదు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. రోజు దీనిలో పూజలు జరుగుతాయండి. కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ. కోతులతో మాత్రం కొంచెం జాగ్రత్త. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ ఏంటంటే మీకు డిఫరెంట్ ప్లేసెస్లో కొండలు కనిపిస్తాయి. ఒక 3-4 అన్నిటినీ ట్రెక్ చేస్తున్నారు. ఇక్కడ ట్రెక్కింగ్కి బాగా యూస్ చేస్తారట. సో మేమైతే ఒక ట్రెక్ చేద్దామని ట్రై చేసాము. సగం వరకు ఎక్కి కూర్చున్నాను నేనైతే. ఎందుకంటే చాలా స్లాంట్గా ఉందండి. చాలామంది వెళ్తున్నారు. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ వాటర్ బాటిల్స్, ఏదైనా స్నాక్స్ టైప్వి కూడా దొరుకుతున్నాయి. కానీ చాలా నీట్గా ఉంది. ప్లేస్ని అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు. ఏదైనా వీకెండ్లో ప్లాన్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 అవర్స్ అయితే టైం అక్కడే సరిపోతుంది మనకి. ట్రెక్కింగ్ కానీ అలా అడ్వెంచర్స్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తే బాగుంటుందంటే అది కొన్ని కనిపిస్తున్న ఆ కొండనే మేము, అది చాలా స్లాంట్గా ఉంది, దాన్ని కొంచెం ట్రెక్ చేద్దాం అనేసి అనుకున్నాము. కొంచెం సగం వరకు ఎక్కేసి ఇంకా ఆగిపోయాం మేము. పైనుంచి కూడా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఆ సీనరీ అదంతా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.